ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్స్ ఉండాలి కూడా. ఫ్యాన్స్ ఉంటేనే మీ డబ్బులు తినే వాళ్ళు బతుకుతారు, మీ డబ్బులు తినే వాళ్ళ కారులో తిరుగుతారు, మీరు టికెట్స్ పెడితేనే మీరు ఏమంటారు రంగురంగుల కాగితాలు కట్టి అభిషేకాలు చేసి అంత చేస్తేనే ఒక హీరోకి పాపులారిటీ, ఒక హీరోకి హిట్ ఇస్తారు. కానీ మీరు అంత హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయినా, మీరు అంత హిట్ ఇచ్చిన మహేష్ బాబు అయినా, ఎన్టీఆర్ అయినా, ఎవరైనా తీసుకోండి, మీకు ఏమొస్తుంది అంటే ఒక సినిమా పిచ్చి ఉండాలి కానీ చచ్చిపోయే అంత, లేకపోతే అవతలను కొట్టేసే అంత సినిమా పిచ్చి ఉండకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇంట్లో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అంతా పెంచి మీకు కావాల్సిందంతా ఇచ్చి ఇంత చేసినా కానీ పేరెంట్స్కి లేని గౌరవం మీరు హీరోస్కి ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాదు. మనం చిన్నప్పటి నుంచి అంత పెంచి పోషించిన వాళ్ళకి మీరు బాధ్యత చూపించుకోకుండా ఎవరో సినిమాల్లో యాక్టింగ్ చేసుకునే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? సరే, సినిమా అనేది ఎంటర్టైన్మెంటే, మీ డబ్బులతో వాళ్ళు బాగుపడి మీకు ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇస్తారు? ఆడియో ఫంక్షన్స్లో వాళ్ళు మీకు అంటే ఆడియో ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం మాట్లాడేసుకున్న తర్వాత ఏదో ఒక బొకే ఇవ్వడానికి మీరు ఇటొక నలుగురు ఫ్యాన్ పేజ్ కాదు ఏమంటారు, ఫ్యాన్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి అధ్యక్షులు, లేకపోతే ఉపాధ్యక్షులు, లేకపోతే బోర్లింగాలు, ఇవన్నీ ఏయో బోడి ఏంటంటారు పదవులు ఉంటాయి మళ్ళీ దానికి కూడా. సో మీరు అంతా నిలబడతారు, ఓకే మీరు చాలా ఫ్యాన్స్ మంచోళ్ళండి, చాలా ఇదండి, మీరు ఇటు కొంచెం నిలబడతారు. ఎంతసేపు అండి? 2 seconds ఇలా ఉంచి నడిచండి అని చెప్పేసి మొత్తం ఆ బౌన్సర్స్ వచ్చి తోసి పడేస్తారు. సో నేనేమంటున్నానంటే జీవితంలో హీరోల మీద, హీరోయిన్ల మీద ఆశలు ఇలాంటివన్నీ వదిలేసుకుని హ్యాపీగా మీ కెరియర్ని ఫోకస్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. లేకపోతే ఈ మహేష్ బాబు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ చూసి మీరు వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇండస్ట్రీలో మీరు తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి, వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక పక్కన ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఈ సినిమాల్లో కూడా ట్రై చేసుకుంటే ఏమన్నా అర్థం ఉంటుంది. సో నాకు కడుపు రగిలిపోతూ ఉంటుందండి, ఎంతోమంది యూత్ ఇలా పాడైపోతుంటే ఇలా చెప్పే ధైర్యం ఏ హీరోయిన్కి లేక, ఏ యాక్ట్రెస్కి మీకు ముందుకొచ్చి చెప్పేవాళ్ళు లేక చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంతో ఇష్టపడే శ్రీరెడ్డి మల్లిది ఈరోజు 50 లక్షలు నాకు ఫ్యాన్ పేజ్ రీచ్ అయింది. సో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చెప్పాను.